రౌడీ షీటర్ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి అనిత తడబాటుకు గురయ్యారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. విచారణ జరుగుతోందంటూ సమాచారం దాటవేశారు హోంమంత్రి అనిత. సంతకాలు ఎవరెవరు చేశారో హోంమంత్రి అనిత చెప్పలేదు. సిఫార్సు చేసిన 2 టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు అడిగితే నీళ్లు నమిలారు హోంమంత్రి. పెరోల్ ఎలా వచ్చిందో అనవసరం అంటూ వింత వాదన చేశారు అనిత. రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణపై విచారణ జరుపుతామంటూ హోంమంత్రి అనిత ప్రకటన చేశారు. మీడియా ఆ విషయాన్ని వదిలేయాలని వ్యాఖ్యానించారు హోంమంత్రి. ఇప్పటికే 2 సార్లు శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. టీడీపీ నేతల అండతో బయటకొచ్చాడు రౌడీ షీటర్ శ్రీకాంత్. పెరోల్లో మీ పాత్ర ఏంటని అనితను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన పాత్ర ఉందో లేదో హోంమంత్రి అనిత చెప్పలేదు. పెరోల్ వెనుక ఉన్న వారిపై పోస్టుమార్టం చేయండంటూ సమాధానం దాటవేశారు హోంమంత్రి అనిత. సార్, ఒకటి మీకు ఒక విషయం చెప్పనా, ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు. వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో కొంతమంది ముందుకెళ్తారు, కొంతమంది వాట్ ఎవర్ ఇట్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు. కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత వితిన్ 1 వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటన్నది మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము, ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం. హోమ్ మినిస్టరే స్వయంగా దాన్ని సిఫార్సు చేసింది, సర్క్యులేట్ చేసింది అని ఒక ఎవరున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది, ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఈజ్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా అంది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి, పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది, దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. శ్రీకాంత్ పైన ఎలాంటి చర్యలు ఉండిపోతా ఉన్నాయి? ఒకటి, రెండోది ఒక ఖైదీగా ఉండి అతను చేసిన కొన్ని వీడియోస్ మీరు బయట వచ్చి చూసారు. వాటి మీద ఎలాంటి విచారణకు ఆదేశించారు? దీనిలో ఎవరైనా అధికారులు ఉన్నారా? వాళ్ళు ఉంటే వాళ్ళపైన ఏమంటే దీని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాము. ఎంక్వైరీ అయితే వేసాము, ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది, వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు.